శుభోదయం అండి. భలే ఉంది కదా వాచ్. అయితే ఈ వాచ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇది మా మావయ్య చక్రపాణి మావయ్య గారు నాకు మ్యారేజ్ డేకి ఇచ్చిన అత్త ఇచ్చిన గిఫ్ట్. అది వదిలేయండి. హ్మ్. కొంచెం ఇబ్బంది అయింది. సారీ. అయితే ఒక తండ్రి ఒక కొడుకు పిలిచారంట. నాన్న నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గోడ మీద 100 సంవత్సరాల పాత గడియారం ఒకటి ఉంది. అది మా నాన్న నాకిచ్చింది. అయితే ఈ కొంచెం మనకు పరిస్థితులు చికాకుగా ఉన్నాయి కదా, చూడు వెళ్ళు ఆ వాచికి ఎంత ఖరీదు కడతాడో వాచి వ్యాపారి దగ్గరికి వెళ్ళి అమ్మిరా అంటే వాచిని పట్టుకొని వెళ్తాడంట. అయితే వాచిని పట్టుకొని వెళ్ళి ఇలాగా అడిగితే వాడు 10,000 రూపాయలు చెప్పాడంట. ఓహో, సరే సరే. విలువ కట్టించుకొని వచ్చిన తర్వాత తండ్రి కింద 10,000 చెప్పాడు అని చెప్పారంట. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళమన్నారంట. నేను నీకు అమ్మేస్తాను ఎంత అని అడిగితే కోరి వెళ్ళాడు కదా, కులం తక్కువ. 10,000 రూపాయలది ఇది ఎక్కువ పాతయ్యా, నేను జస్ట్ ఒక 8,000 రూపాయలు ఇస్తాను అన్నాడంట. రిటర్న్ తిరిగి తెచ్చాడంట. తెస్తే నాన్న ఇదే వాచిని మ్యూజియంలో తీసుకెళ్ళి పెట్టవా అని అడుగుతాడంట. మ్యూజియం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అంటే వాళ్ళు 5 కోట్ల రూపాయలు ఇస్తామంటారట. ఎంత ఇస్తామంటారు? 5 కోట్ల రూపాయలు. అయితే అప్పుడు ఇంటికి వచ్చి తండ్రికి అదే విషయాన్ని చెప్తాడట. నాన్న నీకు ఎక్కడైతే దీని తాలూకా నీతి ఏంటి తెలుసా నాన్న? నీకు ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ నువ్వు ఎప్పుడూ ఉండక, నీకు ఎక్కడైతే విలువ ఇస్తారో అక్కడ నువ్వు ఉండు. అంటే గడియారంకి షాపువాడికి ఇవ్వక, మ్యూజియంకి ఇవ్వక, అది 5 కోట్లు కాదు, ఎంత ఇచ్చినా అంతకుండా విలువైంది ఇది మనకి. ఇది మన దగ్గరే ఉంచుకుందాం. మరి ఇందులో నీతి వాక్యం ఏంటి చెప్పనా? నీకు ఏ మనుషులైతే విలువ ఇవ్వరో, నీ విలువని ఆలోచించరో అక్కడ తస్మై జాగ్రత్త ఉండక, నీకు ఎక్కడైతే విలువ ఉంటుందో ఆ జాగాలోనే నువ్వు ఉండు. అంటే అక్కడ వ్యాపారి ఎంత స్వార్థంతో ఆలోచించాడో చూసారా? 10,000 వేలు కట్టాడు, అమ్మడానికి వెళ్తానంటే మరో 2,000 తగ్గించాడు. అదే ఇంటికొచ్చి తండ్రి సలహా కనుక్కొని మ్యూజియంకి వెళ్ళేసరికి మ్యూజియం వాళ్ళు 5 కోట్లు అడిగారు. కానీ 5 కోట్లు కాదు, ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా గడియారం అనేది నాకు తెలిసి గాంధీ కరెక్ట్గా పెట్టుకున్నాడు. గాంధీ గారు పెట్టుకున్నారు. పంక్చువాలిటీ. నువ్వు సమయాన్ని గౌరవిస్తే నీవన్నీ దక్కుతాయ్యా. అయితే థ్యాంక్ యూ చక్రపాణి మావయ్య, ఎంత విలువైన వస్తువు నాకు ఇచ్చినందుకు. అంటే ప్రతిసారి మొబైల్ తీసుకొని చూడకుండా ఎప్పుడు నా దగ్గర ఉంటుంది ఇది, నా టైం టేబుల్ ప్రకారంగా చూసుకోవడానికి. బాగుందా కదా, వాచి కదా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మంచి మెసేజ్ కూడా. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఆయిల్, బాడీకి ట్రీట్మెంట్ అయిపోయింది, హెయిర్ ట్రీట్మెంట్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు నిద్ర ఎందుకు వేగర విరిగిపోయిందంటే మా నాన్నగారికి వచ్చి క్యాంప్ వచ్చారు. ఎండ చాలా ఎక్కువ ఉంది కదా ఆంధ్రాలో. అతను రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట. అంటే ఆ వేడికి చేరరా లేదా అని అలా టెన్షన్ కూడా కొంచెం ఉండేది. తను రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులంటే మన్నించండి. అందరికీ శుభ మంగళవారం.